నిస్సిగ్గుగా సమర్థించిన మీ ప్రభుత్వం ఈ రోజు శంకర సంబరాల గురించి కోడి పందాల గురించి మాట్లాడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే శవాలు డోర్ డెలివరీ చేయడం దర్జాగా, మళ్ళీ అతనికే మీరు కండువా కప్పడం, షాల్వాలు కప్పడం, నిస్సిగ్గుగా కూర్చొని మాట్లాడడానికి కదా సిగ్గుండాలి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇన్వెస్టర్స్ బ్యాండ్ మేడం బ్యాచ్ అంటే తప్పు అని చెప్పే వెంకటరెడ్డి గారికి ఒక వీడియో చూపిస్తాను సార్. వర్మ గారు, నేను వాళ్ళ పద్ధతిగా నేను మాట్లాడితే ఎవరో పద్ధతి తప్పదు. నేను మాట్లాడితే ఈ జనసేనల బతుకులేంటో నాకు తెలుసు. వీడియో ఏదో చూపిస్తారు చూడండి. జనసేనల బతుకుల గురించి లేదు, కాసేపు కంట్రోల్ చేసుకోండి, మేము చాలా కంట్రోల్ చేసుకుంటాం. కూడా మాట్లాడేది బతుకంతా మ్యూట్ లో ఉన్నదండి, అది మ్యూట్ లో ఉన్నది, అది మ్యూట్ లో ఉన్నది. నేను మాట్లాడలేదు, నువ్వు మాట్లాడిన ఆల్ మ్యూట్. కేత్రా గారు ఒకటే ఫ్రేమ్ ఇవ్వండి, సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. సార్ ఒక్కసారి ఈ వైజాగ్ ఇన్వెస్టర్ సమ్మిట్ సార్ ఇది, వీళ్ళంతా మీరు డిబేట్లలో చూసే లేడీస్, నవరత్నాల బ్యాచ్ ఒక ఆయన ఉన్నాడు సార్, మన డిబేట్ లో కూడా వస్తాడు ఆయన. అండ్ ఐపాక్ టీమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ సార్, వీళ్ళంతా వైసీపీకి ఇన్ఫ్లుయెన్స్ అంతా పనిచేస్తారు సోషల్ మీడియాలో. నేను నాకు టైం ఇస్తే నెక్స్ట్ డిబేట్ లో వీళ్ళని నేను చూపిస్తాను క్లియర్ గా. వీళ్ళంతా ఇన్వెస్టర్స్ అంట సార్, అదే ఈమెయిల్ చూడండి, నాకు డిబేట్స్ లో మనకు వస్తూ ఉంటాడు, నేను ఇన్వెస్టరా సార్? ఓకేలేండి, ఆయన నవరత్నాలు అంటే నారాయణమూర్తి అయి ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్, నారాయణమూర్తి గారే. వీళ్ళంతా వైసీపీ వెళ్ళండి. ఆవిడ అక్కడ వైజాగ్ ఆవిడే, ఏదో రమణి ఆవిడ, నారాయణమూర్తి గారు. వీళ్ళందరికీ తలా ఒక సూటు కుట్టించి ఏదైతే దావోస్ లో చేసిన షూటింగ్ ఇక్కడ కూడా చేద్దాము, ఇలాగే ఇన్వెస్టర్స్ నమ్మేద్దామని చేసిన నాటకాన్ని కాస్త మనం ఈ రోజు ప్రశ్నిస్తుంటే ఈయన చిరెత్తుకొని వస్తుంది. అండ్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారితో కంపేర్ చేసినప్పుడు గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు వెళ్ళి 21,000 కోట్ల పెట్టుబడులు తీసుకొని వస్తే అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు ఇదే దావోస్ కి వెళ్ళి నాయన నువ్వు కూడా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావచ్చు కదా అని మేము అడిగితే నాకు చలేస్తుంది, రగ్గు లేదు, స్నానం చేయడానికి చెప్పండి అని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను కదా. ఒక నిమిషం కీర్తన గారు, ఇప్పుడు ఓకే వాళ్ళు వచ్చిన తర్వాత ఏమొస్తుందో మీరు చెప్తారన్నారు, దాని మీద మీరు వెళ్తే ఇప్పుడు ఆయన కంపెనీలు ఏమున్నాయని అడుగుతున్నారు, మీ దగ్గర ఆన్సర్ ఉందా? సార్ ఇప్పుడు 1 సెకండ్ సార్, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు బిల్ గేట్స్ గారితో, అప్పుడే కంపెనీలు వచ్చేస్తాయా? సరే ఓకే కదా, ఓకే ఒక నిమిషం. ఓకే కీర్తన గారు వినండి, నేను చెప్పింది ఇది నెవర్ ఎండ్ ఈ టాపిక్. ఇది దీని మీద ఏమొచ్చినాయో తెలియకుండా మనం డిస్కస్ చేయడంలో కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ ఒక్క విషయం, ఏంటి గాజు గ్లాసు గుర్తొచ్చింది, 10 సంవత్సరాలు మీరు ఇబ్బందులు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు. ఈసారి